ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7 నుండి 14వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధములో నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపుతుంది. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉంటాయి. దానికి ఉపమాన రూపముగా సొదొమ అని, ఈజిప్టు అని పేరు. అక్కడే వారి ప్రభువు కూడా సిలువ వేయబడ్డాడు. మరియు ప్రజలకు, వంశములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, జనములకు సంబంధించిన వారు 3.5 దినములు వారి శవాలను చూస్తూ వారి శవాలను సమాధిలో పెట్టనివ్వరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషిస్తూ, ఉత్సహిస్తూ ఒకనికొకడు కట్నములు పంపుకుంటారు. అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది గనుక వారు పాదములోని నిలిచారు. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగింది. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పడము వారు విని మేఘారూఢులై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు వెళుతూ ఉండగా వారి శత్రువులు వారిని చూచారు. ఆ ఘడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగం కూలిపోయింది. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చారు. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచారు. 2వ శ్రమ గతించింది. ఇదిగో 3వ శ్రమ త్వరగా వస్తున్నది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 2 సాక్షులు తమ పరిచర్య ముగించారు. వారం మధ్యలో అంత్యక్రీస్తు అనగా మృగం రంగప్రవేశం చేస్తున్నది. వీడు పాపపురుషుడు, ధర్మవిరోధి. వీడే అధికారంలోకి వస్తాడు. సమస్తాధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు. తిరిగి రోమా ప్రభుత్వాన్ని లేపుతాడు. లోకమంతటినీ తన వశం చేసుకుంటాడు. ఈ 2 సాక్షులను చంపేస్తాడు. అలా చేయడానికి అప్పుడు అధికారం అతనికి ఇవ్వబడింది. వెలుగుపై చీకటికి తాత్కాలికమైన గెలుపు వచ్చింది. చెడుగుకు నీతిపై కొంతకాలం జయమొచ్చినట్లే కనిపించింది. పరలోకముపై నరకానిదే పైచేయి అనిపించింది. దేవునిపై సైతానే జయం పొందాడా అనేలా అంత్యక్రీస్తు చెలరేగుతాడు. ఈ కొంచెము కాలము స్వేచ్ఛ ఇవ్వబడింది. ఈ 2 నమ్మకమైన సాక్షులు. వీరు విశ్వసనీయులైన హతసాక్షులు. వీరి శవాలకు సరిగా సమాధి కూడా చేయబడలేదు. ఆ కాలం ఎంత పాశవికమో, పైశాచికమో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఈ 2 సాక్షులను లోకం ఎంతో ద్వేషించింది. జంతు కళేబరాలను పడేసినట్లు పట్టణం నడివీధిలో వారి శవాలను పడేశారు. ఆ పట్టణం యెరూషలేము. అది సొదొమకు పోల్చబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉంటాము, గొమొర్రాతో సమానమై ఉంటాము. అది ఈజిప్టు లాంటిది అయింది. ఈజిప్టు అంటే లోకం. రాజకీయంగా, సాంఘికంగా ఈజిప్టు మనస్తత్వం భ్రష్టమైనది. అందుకే యెరూషలేముకు ఈ సాక్షుల ఘోర హత్యను బట్టి దేవుడు ఈజిప్టు అనే ఉపమాన రూపకమైన పేరు పెట్టాడు. ఇక్కడే ప్రభువు సిలువ వేయబడిన చోటు. ఆ శవాలు 2 సమాధి చేయబడలేదు. ఆ శవాలను 3.5 దినాలు అలానే చూస్తున్నారు. వారిలో వివిధ ప్రజలున్నారు. అది అంతర్జాతీయ సమూహం. యేసు ప్రభువు సిలువ వేయబడినప్పుడు అరిమతయ్య, యోసేపు మొదలైన మిత్రులు యేసు శవం కోసం అడిగితే పిలాతు ఇచ్చాడు. ఆయన శవానికి సమాధి చేసుకోండి అన్నాడు. కాని ఈ 2 శవాలకు సమాధి సంస్కారం కూడా ఎవరూ చేయలేదు. వారిద్దరూ హత్యగావించబడ్డారు అనే వార్తకు అందరూ దిగ్భ్రాంతి చెందుతారు. దూరదర్శనం అందరికీ కనిపిస్తుంది. ఈ 2 శవాలను 3.5 రోజులు అందరూ తేరి చూస్తూ ఉంటారు. ఈ నిర్దేవలోకం
భక్తిరహిత సమాజం ఆ శవాలను చూస్తూ ఏమేమో వ్యాఖ్యానాలు చేస్తారు. వారి పాపాలను ఖండించినందుకు, వారిని గద్దించినందుకు 2 సాక్షులను హత్య చేశారు. ఎంత ఘోరం! క్రీస్తును సిలువ వేసిన లోకం వీరిని చంపకుండా వదులుతుందా? బహుశా వారు తమకు పునరుత్థానమున్నదని చెప్పారేమో. అందుకని వారు ఆ శవాలను సమాధి చేయకుండా దారి ప్రక్కన పడేశారు, చెత్తకుండీలోకి విసిరేశారు. ఆ శవాలను అక్కడ ఉంచి వారంతా బహుమానాలు పంచుకున్నారు, పరస్పరం అభినందించుకుంటున్నారు. ఆ పీనుగులు 3.5 రోజులు అలానే పడి ఉన్నాయి. మమ్ములను తమ ప్రసంగాలతో, బోధలతో బాధపెట్టిన ఈ 2 చూడండహో చూడండి, వీరికి అంతే కావాలి అని కసిగా మాట్లాడుకుంటారు. అది వారికి పండగ. బాగా తిని తాగి సుఖించటానికి ఇదే సమయం అని చెప్పుకుంటున్నారు. అది దయ్యాల పండుగ, అంత్యక్రీస్తు మహోత్సవం. ఇది అంత్యక్రీస్తు క్రిస్మస్. 3.5 రోజులు గడిచిన తరువాత దేవుని జీవాత్మ వారిలోకి రాగానే వారిద్దరూ లేచి నిలిచారు. వారిని చూచి అందరూ ఎంతో భయపడ్డారు. వారు లేచి నిలిచారు, పాదాలు భూమిపై నిలిపారు. అది వారి పునరుత్థానం. వీరు మొదటి పునరుత్థాన బృందానికి చెందినవారు, హతసాక్షులు. ప్రకటన 20వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు. ఇటివారి మీద రెండో మరణానికి అధికారము లేదు. పరలోకము నుండి ఒక స్వరం వారికి వినపడింది, ఇక్కడికి ఎక్కి రండి. వారు పరలోకానికి మేఘముల మీద ఆరోహణమై వెళ్ళిపోయారు. వారిని చంపిన శత్రువులు వారిని తేరి చూస్తున్నారు. 11వ వచనంలో 2 సాక్షుల పునరుత్థానం, 12వ వచనంలో వారి ఆరోహణం. మహిమ మేఘాలు వారిని కొనిపోయాయి. యేసు ప్రభు అలాగే ఆరోహణమైపోయాడు, అలాగే తిరిగి వస్తాడు. రెండో శ్రమకాలం, గొప్ప భూకంపం వచ్చింది. 6వ బూర తరువాత జరిగిన సంఘటనలే ఇవన్నీ శ్రమ బూరలు. రెండో శ్రమ 6వ బూరకు సంబంధించింది. ఇప్పుడు గొప్ప భూకంపం వచ్చింది. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చారు. అంతకు ముందే హతులైన వారి సంఖ్యకు ఇది చేర్చబడింది. మొదటిసారి లోకంలో 4వ వంతు జనం హతమయ్యారు. ఆ తరువాత 3వ వంతు జనాభా హతమైంది. మొత్తం లోకంలో సగం మంది హతమైనట్లు ఇప్పుడు అదనంగా 7,000 మంది చచ్చారు. అందుకే ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనంలో అన్నాడు, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు. ఇక్కడ పేర్కొనబడిన గొప్ప భూకంపము యెరూషలేము నగరానికే పరిమితం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం, దేవదూత పరలోకము నుండి దిగివచ్చి సమాధి మీది రాయి పొర్లించి దానిమీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఇది యెరూషలేము పట్టణానికే పరిమితం. అలాగే ప్రభువు సిలువ వేయబడినప్పుడు భూకంపం వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51, 52 వచనాలు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగింది, భూమి వణికింది. ఈ భూకంపం కూడా యెరూషలేము పట్టణానికే పరిమితం. 7,000 మంది చంపబడ్డారు అంటే వారు వీరులు, శూరులు, ప్రముఖులు. వీరు అంత్యక్రీస్తుతో ఉన్నవారు. అంత్యక్రీస్తు అధికారంలోకి వచ్చినప్పుడు వీరు అతనితో చేరిన యోధులు. వీరు నశించారు. రెండో శ్రమ గతించింది, మూడో శ్రమ రాబోతోంది. అది త్వరలోనే వస్తుంది. ఇది 7వ బూర మోగినప్పుడు రాదు. 7వ బూరతో ఈ కార్యక్రమం అయిపోతుంది. మహాశ్రమలు అయిపోతాయి. 1000 ఏండ్ల పాలన మొదలవుతుంది. 12, 13 అధ్యాయాలలో 7వ బూర తరువాత 7 వ్యక్తులను మనము చూస్తాము. మూడో శ్రమ మరెప్పుడు ఆరంభమవుతుంది? సైతాను భూమి మీద పడద్రోయబడిన తరువాత 3వ శ్రమకు మొదలు.
అది 12వ అధ్యాయం 12వ వచనంతో ఎలా ఆరంభమవుతుందో చూస్తాము. ప్రియ శ్రోతలు, ప్రకటన గ్రంథం అంతటా అడుగడుగున ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఎన్నెన్నో. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో యెరూషలేమును సొదొమ, ఈజిప్టుకు పోల్చి చెప్పడం ఒక విశేషం. యెరూషలేము ఆధ్యాత్మికంగా ఒక సొదొమ, ఒక ఈజిప్టు అయిపోయింది. న్యూమా అంటే ఆత్మ, ఆధ్యాత్మిక సాంకేతిక భాష ఉపమాన రూపకమైంది. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ప్రకృతి సిద్ధమైన మనసుకు ఆధ్యాత్మిక సత్యాలు అంతుపట్టవు. పరిశుద్ధాత్మ ద్వారానే అవి బోధపడతాయి. యెరూషలేమును ఆధ్యాత్మిక సొదొమ అని, ఆధ్యాత్మిక ఈజిప్టు అని ఉపమించారంటే ఉద్దేశ్యమిదే. ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి, పతనానికి సొదొమ పెట్టింది పేరు. ఇక ఈజిప్టు దేవుని చిత్తాన్ని, ఉద్దేశ్యాన్ని, సంకల్పాన్ని వ్యతిరేకించటంలో అందెవేసింది. 2 సాక్షులు, 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభాలు. 2 సాక్షుల వృత్తాంతాన్ని మనము మర్చిపోలేము. వారికి నిర్ణయించబడిన కాలంలో వారు నమ్మకంగా బోధించారు. వారి పరిచర్య ముగిసింది. అప్పుడు మృగం వచ్చింది. 2 సాక్షులు హత్య కావించబడ్డారు. యెరూషలేము పట్టణంలో యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. అలాగే ఈ 2 సాక్షులు హతసాక్షులయ్యారు. శవాలను సమాధి చేయకుండా అలా ఉంచడము యూదుల భావనలో చాలా నికృష్టమైన చర్య. కీర్తనలు 79, 3వ వచనం, ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తం పారబోశారు. వారిని పాతిపెట్టే వారెవరూ లేరు. 1 రాజులు 13వ అధ్యాయం 22వ వచనం, దేవునికి అవిధేయుడైన ప్రవక్తవు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాదు. ఇది శాపం. ఈ 2 సాక్షులపై ప్రజల అక్కసు మరీ తీవ్రమైనది. వారి మరణాన్ని పురస్కరించుకొని వారు పండగ చేసుకుంటున్నారు. 3.5 రోజుల్లో దేవుని జీవాత్మను పొందిన 2 సాక్షులు పునరుత్థానం చెందారు. పునరుత్థానులైన ఈ 2 పైకి రమ్మని ఆహ్వానం. వారు ఆ పళాన ఆరోహణమైపోయారు. ఈ సంఘటన ఏలియా ఆరోహణను తలపింపచేస్తోంది. 2 రాజులు 2వ అధ్యాయం 11వ వచనం, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. అప్పుడు గొప్ప భూకంపం వచ్చింది. ఆ భూకంపం యెరూషలేము నగరంలో 10వ వంతును నాశనం చేసింది. 7,000 మంది భూకంపం చేత హతమయ్యారు. ఇది చూచి అనేకులు దేవుణ్ణి మహిమపరిచారు, అనగా వారు పశ్చాత్తప్తులయ్యారు. అదే దేవునికి మహిమ. 2 వ్యక్తుల సాక్ష్యానికి ఫలితంగా అనేకులు రక్షించబడ్డారు. వారి హతసాక్ష్యం వల్ల అవిశ్వాసులెందరో ప్రభావితులయ్యారు. దేవుడు వారి పట్ల జరిగించిన అద్భుత కార్యం గొప్ప ఫలితాలనిచ్చింది. ఇక్కడ సిలువ ఉంది, పునరుత్థాన సందేశమున్నది. చెడుగుకు అపజయం, ఆత్మలు రక్షించబడాలి. బలవంతాన కాదు, స్వచ్ఛందంగా హింసలెన్నైనా లెక్కచేయక ప్రభువును అంగీకరించారంటే అది అసలైన రక్షణానుభూతి. లోకంలోని వ్యక్తులు ప్రభువును హింసించారు, ఆయన సాక్షులను కూడా హింసిస్తారు. ఇది చరిత్ర నేర్పిన చేదు నిజం. క్రీస్తు విరోధికి క్రూర స్వభావమే కాదు, శక్తి కూడా ఉంది. ఈ 2 సాక్షులను చంపిన అంత్యక్రీస్తు 42 నెలలు సమస్తమును పరిపాలించాడు. అంత్యక్రీస్తు అబద్ధికుడు, క్రైస్తవ సత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, మాట్లాడతాడు. యోహాను తన పత్రికల్లో అంత్యక్రీస్తును పేర్కొన్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీని చేత తెలుసుకుంటున్నాము. 1 యోహాను 2వ అధ్యాయం 22వ వచనం,
యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. 1 యోహాను 4:3 ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. 2 యోహాను 7:1 యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి. అది సరే, 2 సాక్షులు గోనె పట్టలు ధరించారు కదా. ఇశ్రాయేలు జాతిపరంగా వారు సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ సాక్షులిద్దరూ యేసుక్రీస్తుకే సాక్షులు. యేసుక్రీస్తు సార్వభౌముడు, ఆయన సర్వభూమికి రాజు అని వారు బోధించారు. ఇద్దరి సాక్ష్యం ఒకటే, ఇద్దరి స్వభావ సౌశీల్యాలు ఒక్కటే. వారిలో ఒకడు ఏలియా, రెండో సాక్షి ఏలియా లాంటివాడే అయిన బాప్తిస్మకుడైన యోహాను. ఒలీవ చెట్లు, దీపస్తంభాలు అనే పోలిక దేనిని సూచిస్తోంది? ఆయన రాజు, యాజకుడు అనే వాస్తవాన్ని ఈ ఆధ్యాత్మిక ఉపమానం వ్యక్తం చేస్తోంది. మోషే చేసిన అద్భుతాలను చేశారు. 2 హతసాక్షుల క్లుప్త చరిత్ర ఈ రోజున మనకెంతో ప్రోత్సాహకరం. మృగం అగాధములో నుండి వచ్చి వారిని చంపేసింది. రోమా సామ్రాజ్యం లేచింది. అంత్యక్రీస్తు ఆధిక్యం విజృంభించింది. అయితే దేవునికే మహిమ. 2 సాక్షులు మహిమలోకి ఆరోహణమై ఎక్కిపోయారు. అనేకులు రక్షించబడ్డారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.